ఓకే. హాయ్. నిన్న మనం ఒక ప్రాజెక్ట్ చూసాం కదా, డేటా లేక్లోంచి డేటా ఫ్లో నుంచి లోడ్ చేయడము. దాంట్లో మనకు ఒక యాక్చువల్లీ సార్ట్ చేసినప్పుడు మల్టిపుల్ ఫైల్స్ జనరేట్ అయ్యాయి అనమాట. ఆ ఇష్యూ చూద్దాం ఇప్పుడు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒక్క నిమిషం. అండ్ ఏడిఎఫ్ ఓకే, స్టోరేజ్ అకౌంట్ and data lake storage and అవుట్పుట్లో దిస్ ఇస్ వాట్. అండ్ సురేందర్, మీరు నిన్న రాలే కదా, నేను సమ్మర్ ఇస్తాను యాక్చువల్లీ ఈ టాస్క్ మీద మటుకే. ఓకే, ఇది ఏంటంటే ఒక డేటా ఫ్లో యూస్ చేసి మనము డేటాను లోడ్ చేస్తున్నాం అనమాట, వన్ ప్లేస్ నుంచి అందర్ ప్లేస్కి. అండ్ ఆల్సో వైల్ లోడింగ్ వీఆర్ డూయింగ్ సార్టింగ్ ఆల్సో, వన్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. అండ్ దీనికి ఇన్పుట్ వచ్చేస్తే మెర్జ్ అవుట్పుట్. ఈ మెర్జ్ అవుట్పుట్లో మనకు ఒక ఫైల్ ఉందన్నమాట, న్యూ జాయినింగ్ ఎంప్లాయీ మంత్స్ అనేసి. ఓకే, ఇక్కడ వచ్చేసి 9 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఈ 9 ఎంప్లాయీస్ యాక్చువల్లీ సార్టింగ్ కావాలి, ఇక్కడ సార్ట్ లేదు కదా మనకి. దీన్ని నేను సార్ట్ చేద్దాం అనుకున్నాను. సార్ట్ చేద్దాం అనుకుంటే ఏమైందంటే అప్పుడు మన డెస్టినేషన్ వస్తే అవుట్పుట్ ఇది. అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఏమైందంటే సార్ట్ అయింది కానీ బట్ ఎవ్రీ రికార్డు సింగిల్ ఫైల్ లోడ్ అయిపోయినాయి అనమాట. అంటే ఇది కూడా ఒక యూస్ కేసే, ఇలాంటి కావాలన్నప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు. ఓకే, బట్ మన యూస్ కేస్ ఇది కాదు కదా. సో మన యూస్ కేస్కి టైం అయిపోయింది అనేసి అప్పుడు స్టాప్ చేసాము అక్కడికి. సో మనం చేంజ్ చేయాల్సింది ఒక్కటే, ఏం లేదు. ఓకే, పేపర్ సేవ్ అవ్వలేదు, నేను మళ్ళీ చేస్తాను, పర్లేదు. ఓకే, డేటా ఫ్లో యాక్టివిటీ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే పైప్లైన్ దగ్గరికి వెళ్ళాలి, దాన్ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్, డేటా ఫ్లో యాక్టివిటీ డ్రాగ్ చేయాలి. అండ్ ఇది వస్తే సార్టింగ్ కదా, సార్ట్ ఈఎంపీ, దెన్ ఆఫ్టర్ డేటా ఫ్లో క్రియేట్ చేయాలి. డేటా ఫ్లో నేమ్ సార్ట్ ఈఎంపీ, డేటా ఫ్లో యాక్టివిటీ నేమ్ అనమాట ఇది. అండ్ ఇన్సైడ్కి వెళ్తే మనం ఇవ్వాల్సినవి ఏంటివి? డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఇంకా డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేయలేదు కదా, సో న్యూ క్రియేట్ చేద్దాం. అక్కడికి వెళ్ళి న్యూ ఇచ్చినా వచ్చేస్తుంది డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్, ఇక్కడికి వెళ్ళి న్యూ ఇచ్చినా వచ్చేస్తుంది అనమాట. సో మనం అక్కడికి వెళ్ళి ఇచ్చాం కాబట్టి డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా నేను సార్ట్ ఎంపీ అని ఇస్తున్నాను నేమ్. దెన్ సోర్స్ డేటా సెట్ ఇవ్వాలి. ఆల్రెడీ మనం మెర్జ్ ఇన్ అవుట్పుట్కి ఉంది, సోర్స్ ఫైల్ ఉందన్నమాట, డేటా సెట్ ఉంది. సో సేమ్ డేటా సెట్ని మనం ఇక్కడ పాయింట్ చేస్తున్నాం, మెర్జ్ అవుట్పుట్. ఈ ఫైల్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను నేను, చూడండి. మెర్జ్ అవుట్పుట్ న్యూ జాయినింగ్ ఎంప్లాయీ మంత్ 1 ప్రివ్యూ డేటా, 9 రికార్డ్స్ ఉన్నాయి కదా. సో మనకి సార్ట్ అయి రావాలి. అండ్ ఇది మనం ఇన్పుట్గా పాస్ చేసాము ఇక్కడ సోర్స్ ఇన్పుట్కి. అండ్ మనం డేటా ఫ్లో వర్క్ అవుతున్నప్పుడు, ఎందుకు అంటే డేటా ఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నప్పుడు అవి వర్క్ అవుతున్నాయో లేదో మనకు తెలుసుకోవాలి కదా. డీబగ్ చేసినంత వరకు మనం ఆగలేము, అంటే టైం వేస్ట్ అది. సో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు డేటా వస్తుందా లేదా, ఎంతవరకు వచ్చింది ఏంటని తెలుసుకోవాలంటే ఈ డేటా ఫ్లో డీబగ్ ఆన్ చేయాల్సి ఉంటుంది. ఈ డేటా ఫ్లో డీబగ్ ఆన్ చేయాలంటే మన ఇంటిగ్రేషన్ అంటే ఇది ఆన్ టాప్ ఆఫ్ స్పార్క్ మీద రన్ అవుతుంది కదా డేటా ఫ్లో అనేది. సో అపాచీ స్పార్క్ మీద రన్ అవుతుంది కాబట్టి మనం స్పార్క్ సెషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, రీజన్ కంప్యూట్ స్మాల్ ఇస్తున్నాము. ఎంత టైం టు లీవ్ కావాలి మనకి? 1 అవర్ సరిపోతుంది. ఓకే, ఈ 1 అవర్ స్పార్క్ ఆన్లో ఉన్నప్పుడు మనకు ఛార్జెస్ పడతాయి అన్నమాట. ఓకే, ఇది కొంచెం కేర్ఫుల్. డేటా ఫ్లో ఎప్పటికైనా కొంచెం కాస్ట్లీ కంపేర్ టు కాపీ యాక్టివిటీ, బట్ ఇది ఇంకో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది రన్ అయిపోతూనే ఇవి వస్తే నోటిఫికేషన్స్, ఇది అనుకోకండి. ఇక్కడ అప్డేట్స్ ఏమైనా కొంచెం అప్డేట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. స్నోఫ్లేక్ కనెక్టర్ ఇన్ మ్యాపింగ్ డేటా ఫ్లో నౌ సపోర్ట్స్ చేంజ్ డేటా క్యాప్చర్ పబ్లిక్ ప్రివ్యూ. ఓకే, స్నోఫ్లేక్ సిడిసి అంటే కొత్త ఫీచర్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. ఓకే, డీబగ్ సెషన్ ఆన్ అవుతూనే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఇవేం అవసరం లేదు, ప్రొజెక్షన్కి వెళ్ళి ఇంపోర్ట్ స్కీమా చేసుకోవాలి. ఇంపోర్ట్ స్కీమా చేస్తేనే కదా నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఆ కాలమ్ నేమ్స్ ఫీల్డ్ నేమ్స్ వాడి మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చేయగలుగుతాము. సో డీబగ్ సెషన్ ఆన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇంపోర్ట్ స్కీమా చేస్తాము. అండ్ ఇక్కడ మనం చూస్తే ట్రాన్స్ఫర్మేషన్స్ చాలానే ఉంటాయి. ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ జాయిన్ చేయొచ్చు మనం. కండిషనల్ స్ప్లిట్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఎగ్జిస్ట్ అంటే ఇప్పుడు 2 డిఫరెంట్ సోర్సెస్ ఉంటే
రెండిట్లో కామన్ ఎగ్జిస్ట్ ఉందా లేదా అన్నట్టు ఎగ్జిస్ట్ ఫంక్షన్, యూనియన్ ఫంక్షన్ రెండు యూనియన్ చేసి పంపించడము, లుకప్. ఓకే. అండ్ డిరైవ్డ్ కాలం అంటే ఎక్స్ట్రా కాలమ్స్ ఏమైనా యాడ్ చేయాలంటే డిరైవ్డ్ కాలమ్స్ యూజ్ చేస్తాం అనమాట. ఏదైనా సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసి అంటే ఇవి కాలం నేమ్స్ ఉన్నాయి కదా ఎంప్లాయీ ఐడి అన్నట్టు సెలెక్ట్ చేసి ఆ కాలం నేమ్స్ మార్చుకోవాలి అనుకోండి అలియాస్, అవి సెలెక్ట్ ఫంక్షన్లో చేసుకోవచ్చు అనమాట. అగ్రిగేట్, సర్గేట్ కీ, పైవోట్. సర్గేట్ కీ అంటే ఏంటంటే యూనిక్ కీ, అది ఆటో జనరేటెడ్ వాల్యూ అనమాట. ఓకే. ఆటో జనరేటెడ్ యూనిక్ కీ అంటే ఇప్పుడు సపోజ్ మనకి 5 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఈ 5 రికార్డ్స్కి 1 2 3 4 5 ఇస్తే నెక్స్ట్ 1 2 3 4 5 ఎప్పటికైనా అది రిపీట్ చేయదు, యూనిక్ ఉంటుంది. అండ్ అది అది దాంతో అదే 1 2 3 ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 2 3 అయిపోతూనే 120 ఇస్తుంది, 130 ఇస్తుంది, 140 ఇస్తుంది, కానీ రిపీట్ అవ్వదు అనమాట. సో మనకు కావాలి మన రిక్వైర్మెంట్లో సర్గేట్కి అవసరం ఉంటే ఎప్పుడు వెళ్తామంటే మన దగ్గర ఉన్న ప్రైమరీకి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మనం సర్గేట్కి క్రియేట్ చేసుకొనేసి దీంతో వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. పైవోట్ అంటే ఏం లేదు, డేటా ఉంటుంది కదా, డేటాని కాలమ్స్ రోస్ చేంజ్ చేయడం అనమాట. ఫీల్డ్స్ రికార్డ్స్లో డేటా ఉంటుంది కదా, ఆ డేటాని కాలమ్స్ లెక్క యాడ్ చేయడం. ఇప్పుడు గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ అని ఒక కాలం ఉందన్నమాట ఎంప్లాయీ డీటెయిల్స్లో. ఆ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్లో ఏవైనా ఇవ్వచ్చు కదా, పాన్ కార్డు ఉంటుంది, హర్షితాకి పాన్ కార్డు ఉంది, సపోజ్ నాకు ఆధార్ కార్డు ఉంది, సురేందర్కి ఓటర్ ఐడి ఉంది, తనకి కుమార్కి పాస్పోర్ట్ ఉంది అనుకోండి. ఇలా డిఫరెంట్ ఉంటాయి. అందులో ఇప్పుడు నాకేమైందంటే నాకు పాన్ కార్డ్తో పాటు నేను ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా సబ్మిట్ చేశాను. అప్పుడు ఏమవుతుందంటే 2 రికార్డ్స్ ఉంటాయి కదా, నా కింద ఏమైతే 2 డిఫరెంట్ రికార్డ్స్ వస్తుంది. ఒకటి వస్తే ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్తో, ఇంకోటి వస్తే పాన్ కార్డు ఐడెంటిఫికేషన్తో. ఇప్పుడు కుమార్కి 3 ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి, పాస్పోర్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఇప్పుడు ఏంటంటే రికార్డ్స్ ఎక్కువైపోతాయి కదా. సో ఇలాంటప్పుడు పైవోట్ చేస్తే ఏమవుతుందంటే హెడ్డింగ్స్ వచ్చేస్తాయి. యూనిక్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అంటే పాస్పోర్ట్, ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు అండ్ డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అని కాలం నేమ్స్గా వస్తాయి అన్నమాట, ఫీల్డ్ నేమ్స్గా. అంటే గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ తీసేసి అండ్ అక్కడ ఏమవుతుంది పాన్ కార్డ్ అనే ఒక ఫీల్డ్, ఆధార్ కార్డ్ అనే ఒక ఫీల్డ్ వస్తే ఇప్పుడు ఆ పాన్ కార్డ్ నెంబర్ ఎవరికి కుమార్కి 3 ఉన్నాయి కాబట్టి పాన్ కార్డ్ డీటెయిల్ దగ్గర పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ డీటెయిల్ దగ్గర ఆధార్ కార్డ్ నెంబరు అండ్ రిమైనింగ్ ఇచ్చేసి లేని వాటికి నల్లని ఇచ్చేస్తూ ఉంటాం అనమాట, లేకపోతే 0 అని ఇస్తాం. సో ఇది రిక్వైర్మెంట్. అంటే సింగిల్ ఫీల్డ్లో రిడెండెంట్ డేటా అంటే ఒక్క ఫీల్డే చేంజ్ అవుతుంది కదా, అలాంటప్పుడు మనం 4 డిఫరెంట్ రికార్డ్స్ ఎందుకు మెయింటైన్ చేసుకోవాలి, 4 కాలమ్స్ యాడ్ చేసి అప్పుడు సింగిల్ రికార్డ్లో డేటాను లోడ్ చేసుకోవచ్చు కదా అన్నప్పుడు మనం ఈ పైవోట్ వాడతాం అనమాట. ఆల్రెడీ పైవోట్ ఉన్నదాన్ని అన్పైవోట్ చేయడము, విండో ఫంక్షన్స్ యూస్ చేయడము, ర్యాంక్, ఎక్స్టర్నల్ కాల్, క్యాస్ట్, ఓకే, ఫ్లాటన్, పాస్, స్ట్రింగిఫై, ఫిల్టర్, సార్ట్. మనమైతే ఫిల్టర్ యూజ్ చేసాము, ఫిల్టర్ కావాలి మనకి, సార్ట్ యూజ్ చేసాము, సార్ట్ కావాలి. చూడండి డీబగ్ ఫ్లో ఆన్ అయిపోయింది కదా, ఇప్పటి నుంచి 1 అవర్ వరకు ఉంటుంది ఇది. అండ్ మనం ఇంపోర్ట్ ప్రొజెక్షన్ చేస్తున్నాము. టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. ఓకే, వన్స్ అది లోడ్ అయిపోయిన తర్వాత మన పైప్లైన్ ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే మనం ఆప్టిమైజ్ కూడా చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఏం ఆప్టిమైజ్ చేయట్లేదు. అండ్ ఇన్స్పెక్ట్, ఆ కాలమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సక్సెస్ఫుల్లీ ఇంపోర్టెడ్. చూడండి ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ ఇంపోర్ట్ అయిపోయింది. మనం టైప్స్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, మనకు ఆ రిక్వైర్మెంట్ ఏం లేదు కదా ప్రెసెంట్. ఆప్టిమైజ్ చేయట్లేదు, ఇన్స్పెక్ట్ అంటే మనం చూసుకోవచ్చు ఏ టైప్ ఉంది కాలము, ఐడి. ఇప్పుడు డేటా ప్రివ్యూ రీఫ్రెష్ చేస్తే మనకు డేటా కనిపిస్తుంది అనమాట, ఆ ఫైల్స్లో ఎంత డేటా ఉంది ఏంటి అన్నట్టు. ఓకే, ఇది కూడా కొన్ని సెకండ్స్ తీసుకుంటుంది. సార్ట్ చేద్దాము. ఇప్పుడు సార్ట్కి సోర్స్ ఏమి ఇచ్చాము, ఇన్కమింగ్ స్ట్రీమ్, ఆ సోర్స్ ఈఎంపీ ఇచ్చాము. అండ్ కేస్ సెన్సిటివ్ అవన్నీ చూసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే అవేం వాడట్లేదు మనం. సో మన ఎంప్లాయీ ఐడీస్ సార్ట్ చేయాలనుకుంటున్నాం అసెండింగ్లో, స్మాల్ టు బిగ్. ఓకే, అండ్ డేటా ప్రివ్యూ చూద్దాం. మనం సోర్స్ డేటా ప్రివ్యూ కూడా చూద్దాం, వచ్చేసేటది పాటికి. చూడండి 13, 11, 17, 15, 16 అలా ఉంది కదా అన్సార్టెడ్ వేలో.
ఇప్పుడు సార్ట్ చూద్దాం. సార్ట్ అయింది కదా అసెండింగ్ ఆర్డర్లో, చూస్తే ఇక్కడ మీరు కనిపిస్తుందా. అండ్ సింక్ యాడ్ చేద్దాం. ఇప్పుడు సింక్ ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. మనకి ఏం కావాలో సెర్చ్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. సింక్ డేటా సెట్ క్రియేట్ చేయాలి. డేటా లేక్ సిఎస్వి సార్ట్ ఈఎంపి లింక్ సర్వీస్ సేమ్ అండ్ ఫోల్డర్ అవుట్పుట్ ఇక్కడే పెట్టేస్తున్నాను నేను. ఓకే ఓకే సరే ఇచ్చేసాం కదా. సెట్టింగ్స్, ఎర్రర్స్, మ్యాపింగ్స్, ఆప్టిమైజ్, ఇన్స్పెక్ట్, డేటా ప్రివ్యూ ఉంది కదా. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తే ఫైల్ నేమ్ ఆప్షన్స్ ఉంది కదా ఇక్కడ చూడండి. ఈ ఫైల్ నేమ్ ఆప్షన్స్ ఏముందంటే డిఫాల్ట్ ఉంది. సో నిన్న కూడా డిఫాల్ట్ ఉంది కాబట్టి, సో ఒక్కొక్క ఫైల్ సార్ట్ ఇచ్చాం కాబట్టి ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క రికార్డు, సో ఒక్కొక్క రికార్డ్ ఒక ఫైల్గా జనరేట్ అయింది. ఇప్పుడు సరే మనకి ఏం కావాలి, అవుట్పుట్ సింగిల్ ఫైల్ కావాలి కదా. సో ఈ ఫీచర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సింగిల్ ఫైల్ పార్టీషన్, సింగిల్ ఫైల్ లెక్క ఇచ్చిన ఇప్పుడు ఫైల్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. సార్ట్ న్యూ జాయినింగ్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ డాట్ సిఎస్వి ఫైల్ కదా మనది, సిఎస్వి అంతే ఉన్నవి, ఇంకేం మార్చట్లేదు నేను. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. డేటా ఫ్లో ఓన్లీ చూసుకోవడానికి డేటా ప్రివ్యూ వరకు. ఓకే, రన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డేటా ఫ్లో యాక్టివిటీనే కావాలి. ఓకే, కరెక్ట్గానే వచ్చింది కదా, మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్టే వచ్చింది. సో దెన్ ఫైన్, మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. ఫైల్ సింగిల్ పార్టీషన్ షుడ్ బి సెలెక్టెడ్. ఓకే, పార్టీషన్ సెలెక్ట్ చేసుకోవాలంటుంది అది. అంటే ఇప్పుడు సింగిల్ ఫైల్కి వేస్తే సింగిల్ పార్టీషన్ తీసుకోమని చెప్తుంది. దిస్ సింక్ కరెంట్లీ హ్యాస్ సింగిల్ పార్టీషన్ సెట్ ఇన్ ఆప్టిమైజ్. ఈ ఆప్టిమైజ్లో సింగిల్ పార్టీషన్ ఉందన్నమాట. యూజ్ కరెంట్ పార్టీషన్ పెట్టారు వాళ్ళు ముందు, ఇప్పుడైతే సింగిల్ పార్టీషన్ పెట్టమని చెప్తుంది, అది సజెషన్ ఇచ్చింది. అండ్ యాక్చువల్లీ పార్టీషన్ అంటే డేటా చాలా వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఒకేసారి పంపడం అంటే కష్టం అవుతుంది కదా, అంటే కొంచెం స్లో అవుతుంది. సో పార్టీషన్ వైజ్ పంపిస్తే కొంచెం స్పీడ్ అవుతుంది, ఆప్టిమైజ్ అవుతుంది అన్నట్టు. ఆప్టిమైజేషన్లో ఈ పార్టీషన్స్ ఉంటాయన్నమాట. సో ఇలానే మిగతా కూడా చూడండి. సెట్టింగ్స్లో ఇక్కడ ఫైల్ నేమ్ ఆప్షన్ ఉంది కదా, సింగిల్ ఫైల్ ఉంది. సో ప్యాటర్న్, ఏదైనా ప్యాటర్న్ ఇస్తారా మీరు, లేకపోతే పర్ పార్టీషన్ వైజ్ లోడ్ చేస్తారా, నేమ్ ఫైల్ యాజ్ కాలం డేటాకి ఇస్తారా, నేమ్ ఫోల్డర్ యాజ్ కాలం డేటా, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు టైం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క ఆప్షన్ కవర్ చేయండి. మన యూస్ కేసులో అది వస్తే మనం కవర్ చేద్దాము. టైం పడుతుంది, అయిపోయింది. ఓకే, మనం అవుట్పుట్కి వెళ్ళి చూద్దాం. సో వచ్చింది కదా ఫైల్, ఒక ఫైలు. ఇదంతా నిన్నటి డేటా. ఓకే, డేట్ చూడండి, లాస్ట్ మాడిఫైడ్ డేట్, ఈరోజు డేటా చూస్తే సార్టింగ్ కాలేదా, పోయి సార్ట్ అవ్వలేదు. చూద్దాం మరి ఏమైందో. మనకి ఏది ఇక్కడ కనిపిస్తుంది కదా డేటా ఫ్లోలో సార్ట్ అయినట్టు, మరి ఎండ్ ఫైల్లో ఎందుకు కాలేదో మరి చూద్దాం. అండ్ డేటా ప్రివ్యూ, సార్టింగ్,
సో ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయిండొచ్చా, ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? మేబీ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాల్సింది సెలెక్ట్ చేసుకోలేదు. సెలెక్షన్ కాల్స్ ఆటో మ్యాపింగ్ ఇచ్చాము, నార్మల్ మ్యాపింగ్ ఇచ్చినా అది మ్యాప్ అయిపోయింది. బట్ ఈ డేటా ప్రివ్యూలో అయితే వస్తుంది కదా. సో డేటా ప్రివ్యూలో అయితే వస్తుంది. అండ్ మ్యాపింగ్ అయితే ఇచ్చాం మనము, కరెక్ట్ ఆటో మ్యాపింగ్ అయినా ఇది తీసుకుని, ఎందుకంటే సేమ్ ఫీల్డ్సే కాబట్టి. అండ్ సెట్టింగ్స్ ఇల్లే సెలెక్ట్ సింగిల్ పార్టీషన్, దిస్ మేబీ పార్టీషన్ వల్ల అయిండొచ్చు. డేటా టైప్స్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి. డేటా టైప్స్ డిఫరెంట్. ఇక్కడ శాలరీ ఏబీసీ ఉంది, సెర్చ్ చేయండి. ఇక్కడ ఐడి అవుట్పుట్ కాలమ్స్లో డేటా టైప్ చేంజ్ చేయండి. అన్ని వేర్క్యార్ వస్తున్నాయి. డేటా టైప్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాయొచ్చా? ఇక్కడ రాయొచ్చు కానీ హెడర్కి ఉంది. సో మ్యాపింగ్స్లో అంటున్నారా మీరు? ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ వేస్తుంది, రూల్ బేస్డ్ రాయొచ్చు మనం కావాలంటే. ఇది రూల్ బేస్డ్ ఉంది కదా. ఇది ఈ సినారియోలో వర్క్ అవ్వదండి యాక్చువల్. రూల్ బేస్డ్ అది సపరేట్ కాన్సెప్ట్. సో ఆటో మ్యాపింగ్ ఇస్తే యాక్చువల్ రావాలి, ఇది ఎందుకు రాలేదు మరి చూద్దాం. మీరు చెప్పిన డిరైవ్డ్ కాలం యాడ్ చేసి చూద్దాము. ఇది కిందికి పోవట్లేదు. 1 minute, ఇక్కడ ఉండిపోయిందా? ఓకే, సో మనము కొత్త కాలమ్స్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే డిరైవ్డ్ కాలమ్స్ పెట్టుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే డిరైవ్డ్ కాలమ్స్తో చూద్దాము. అండ్ ఇక్కడ ఏంటి మనకి కాలం నేము ఆల్రెడీ ఉన్నది, ఐడి ఉంది. ఐడి ఎక్స్ప్రెషన్ క్యాష్ చేద్దామా? ఇక్కడైతే ఎనీ ఉంది. సో మనం దీన్ని ఇక్కడ వచ్చేసి ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఇట్లా న్యూమరిక్ ఫంక్షన్స్ నార్మల్గా ప్రోగ్రామింగ్లో ఉండేదే. అండ్ మనం ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. కొలాప్స్, ఈక్వల్ ఫంక్షన్. అండ్ మనం చూద్దాము క్యాష్ ఉందో మరి. క్యాష్ లేదు. కన్వర్ట్, కన్వర్ట్ తీసేయండి. మన స్టార్టింగ్ లోనే ఒకటి ఇంటికి కన్వర్ట్ చేయడానికి వస్తుంది చూడండి. ఇదిగో యాప్స్ ఎక్కడ? ఒకసారి ఎక్స్ప్రెషన్ బిల్డర్లోకి వెళ్ళండి. ఓకే, మరి ఫంక్షన్లోకి వెళ్ళండి. క్యార్ ఇన్పుట్ ఇంట్ అని ఉంటుంది కదా. ఇంట్ ఈజ్ ఇంటీజర్
టూ ఇంటీజర్ అని ఉంటుంది ఏమైనా. టూ ఇంటీజర్ వాల్యూ స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, మనం ఇక్కడ వచ్చేస్తే ఐడి ఇద్దాము, చూద్దాం మరి ఇది వర్క్ అవుతుందేమో. ఈ ఐడి ఏంటంటే ఇది కాలం నేమ్స్. ఫినిష్. ఇన్పుట్ స్కీమా. సో ఈ ఐడి ఇవ్వాలి కదా ఇక్కడ. ప్రొజెక్షన్లో మనం డైరెక్ట్ చేంజ్ చేయొచ్చు కదా కార్తిక? అంటే అన్ని ఇంటీజర్స్ లెక్క మార్చమంటారా? అవును, ప్రొజెక్షన్లో ఇక్కడ వచ్చింది కదా, వచ్చేటప్పుడు టైప్ ఇంటీజర్. అంటే ఫైల్స్తో డీల్ చేసేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ చాలా, డేటా టైప్స్తో జాగ్రత్తగా ఉండాలి ఫైల్స్తో డీల్ చేసేటప్పుడు. ఏవే ఎప్పుడు ఏమేమి జరుగుతుంది దాంట్లో. సో ఎప్పుడైనా ప్రొజెక్షన్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ డేటా ప్రివ్యూ కూడా మార్చుకోవాలి ఎప్పటికైనా కానీ. ఓకే, మొత్తం అప్ రిఫ్రెషింగ్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఆ డిరైవ్డ్ కాలం తీసేయచ్చు. చూద్దాం. అసలు మన సోర్స్ నుంచి అది ఇంటీజర్ లెక్కనే వచ్చింది ఇందాక కూడా, షార్ట్ లాగా వచ్చింది, బట్ సింక్ నుంచి అవి వార్క్యార్ లాగా వచ్చాయి. సో మేబీ వార్క్యార్ అనే ఇష్యూ ఏముంది, ఆల్రెడీ ఉన్న డేటాను లోడ్ చేయడమే కదా. సో సార్టింగ్ 11-12 వచ్చేసింది. అండ్ సింక్ ఏడిఎఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేస్తే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. అండ్ సెట్టింగ్స్ ఫైన్. అండ్ ఏడిఎఫ్ ఎక్స్ప్రెషన్స్ చెప్పినా కదా నేను ఇందాక, ఇవన్నీ ఒక్కసారి మీరు అన్నిటి రావాల్సిన అవసరం లేదు, మీరు మనం సెర్చ్ చేసుకునైనా చేసుకోవచ్చు అనమాట. బట్ ఒకసారి ఐడియా ఉందనుకోండి మీకు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇందాక డైనమిక్ కంటెంట్కి వెళ్ళాం కదా, అక్కడ ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇవి ఏంటంటే నార్మల్గానే ఉంటాయి, క్యార్, టూ ఇంటీజర్ అలా ఉన్నట్టు. చూడండి, ఇది అపెండ్, డైనమిక్ కంటైనర్, ఇది డాక్యుమెంటేషన్ ఉంటుంది ఏడిఎఫ్ ఎక్స్ప్రెషన్స్ది. ఏడిఎఫ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి చూడండి, డేటా యూఆర్ఐ ఇవన్నీ యూజ్ చేయం మనం. కొలాస్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాము నాన్ వాల్యూస్కి ఇందుకు. ఓకే, అండ్ బైనరీ ఇందాక చూసినట్టు ఈజ్ ఇంటీజర్, అర్రే, అండ్, ఆర్, యాడ్ సెకండ్స్, డేట్కి సంబంధించినవి కూడా చాలానే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ ఫంక్షన్స్. ఒకసారి టైం ఉన్నప్పుడు ఒక్కసారి అయితే చూడండి మీరు ఇవన్నీ. ఇట్లా మీకు ఏమైనా ఆబ్జెక్ట్స్ కనిపిస్తే ఏంటివో అనుకోకండి, అవి ఏంటంటే మనకు యాక్చువల్లీ ఇదంతా ఉంది కదా, ఈ డేటా ఫ్యాక్టరీ వీళ్ళు జేసన్ లాగా టెంప్లెట్గా ఇస్తారనమాట. ఇదే ఓకే, వాళ్ళు అక్కడ టెంప్లెట్గా ఏదైనా ఇచ్చినారు అంటే మన దగ్గర యాక్టివిటీ అని అర్థం అనమాట. యాక్టివిటీ కానీ డేటా సెట్ కానీ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఏడిఎఫ్లో ఏది ఉన్నా కానీ ఈ జేసన్ ఫార్మాట్లోనే ఉంటాయి. మనం సిఐసిడి చేసేటప్పుడు కూడా మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ డేటా ఫార్మాట్స్లో ఉండడం వల్లే. ఓకే, ఇది సక్సెస్ అయింది. ఓకే, విల్ సీ అగైన్. సో ఇది నేనైతే మళ్ళీ చూస్తాను, రేపు చూసి చెప్తాను, టైం వేస్ట్ ఎందుకు. మనం ఫిల్టర్ ఆప్షన్ కూడా చూద్దాం. ఫిల్టర్, ఓకే, ఫిల్టర్ ఎలా చేయాలి. సార్ట్ పెడుతున్నాను నేను, సరే చూద్దాం, వరకు అవ్వదు కదా కానీ ఓకే. ఫిల్టర్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర 11 ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, 9 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళల్లో నాకు కావాల్సింది ఎంప్లాయీ ఐడి బిలో 15. ఓకే, బిలో 15 ఉన్న ఎంప్లాయీస్ ఐడీస్ అన్నీ కావాలన్నమాట. సో వాళ్ళు మనం ఫిల్టర్ చేద్దాం.
ఈ ఎక్స్ప్రెషన్ బిల్డర్ ఉంటుంది కదా, దీంట్లో మనం ఎక్స్ప్రెషన్ రాయాల్సి ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది ఇది, జూమ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఎక్స్ప్రెషన్ బిల్డర్కి వెళ్తే ఇక్కడ చూడండి మన ఫీల్డ్స్ అన్నీ వచ్చేసాయి కదా, ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ శాలరీ. సో ఇవి వస్తే మన ఫీల్డ్స్. మనం ఇప్పుడు చేయాలి, ఫిల్టర్ చేయాలి కదా. ఐడి గ్రేటర్ లెస్ దాన్ కదా, లెస్ దాన్ 15, లెస్సర్. ఓకే, ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఐడి కదా మనకి, ఐడి కామా ఏంటి 15. ఓకే ఓకే, ఇది ఒక ఎక్స్ప్రెషను. మనం డేటా ప్రివ్యూ కూడా చూద్దాం, అంటే మనకి కరెక్ట్గా కాదు తెలియాలి కదా ఎక్స్ప్రెషన్ రాసాము. వచ్చాయి కదా మనకు 11, 12, 13, 14, అది కూడా సార్ట్ అయ్యి వచ్చాయి. అండ్ సింక్ కూడా మనం ఏం చెప్తున్నాం, సెట్టింగ్స్ సింక్ ఆల్రెడీ ఫైల్ ఇచ్చాము. ఈ ఫైల్లో మనం ఫైల్ నేమ్ ఏమి ఇవ్వలేదు. ఓకే, పాత ఒకటే ఇచ్చాము. అండ్ దెన్ క్లియర్ కదా మీరు. అండ్ ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్తే మనం సింగిల్ పార్టీషన్, అది అవుట్పుట్ టు సింగిల్ ఫైల్, ఎంప్లాయీ సార్ట్ అని ఇచ్చాము. ఇక్కడ వచ్చేస్తే ఫిల్టర్ అని ఇద్దాం. ఇంకో ఫైల్కి లోడ్ చేస్తున్నాను, కోటాల్ హెడర్స్ అన్సింక్. ఎస్క్యూఎల్ అయితే ఈ ప్రీ అండ్ పోస్ట్ కమాండ్స్ కూడా యూజ్ అవుతాయి. అంటే ఈ సింక్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ముందు ఏమైనా టేబుల్ని ట్రంకేట్ చేయాలా, లేకపోతే ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనం ఏదైనా కోడ్ కావాలంటే కూడా రాసుకోవచ్చు అనమాట ఈ ప్రీ అండ్ పోస్ట్ కమాండ్స్లో కూడా. ప్రీ అంటే ఈ సింక్ ఎగ్జిక్యూట్ అయ్యేదానికంటే ముందు ఏమైనా కోడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ప్రీ కమాండ్స్ అంటారు. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏమైనా కమాండ్స్ అంటే ఎస్క్యూఎల్ కమాండ్స్ క్వరీ చేయాలనుకుంటే పోస్ట్ కమాండ్స్కి సెలెక్ట్ చేసుకుంటారు. మనది ఫైల్స్ కాబట్టి మనకి ఈ ఆప్షన్ ఏం అవసరం లేదు. ఓకే, అండ్ అన్మాస్క్. ఓకే ఫైన్. సార్ట్ ఈఎంపీ ఉంది. అండ్ ఫైన్, డీబగ్. ఎగ్జిక్యూట్ అవుతుంది, 1 minute. రిఫ్రెష్. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూసారు ఎప్పుడు స్టార్ట్ అయ్యి వచ్చాయి. ఓకే ఓకే ఫైన్. అండ్ ఫస్ట్ అయితే మనం ఇవన్నీ డిలీట్ చేద్దాము. ఒకసారి స్టార్టింగ్ మళ్ళీ చూద్దాం.
ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే మళ్ళీ సార్ట్ అయితే వచ్చాయి కదా మనకి, ఫిల్టర్ తర్వాత సార్ట్ చేస్తే వచ్చాయి కదా. కొన్నిసార్లు ఇది క్యాష్ కూడా తీసుకుంటుంది అనమాట, అందుకని మేబీ ఎర్రర్ వచ్చి ఉండొచ్చు. సో అంటే ఇంక ఏడిఎఫ్ ఏవైనా కానీ డేటా ఇంజనీరింగ్ వర్క్లో మనం ట్రయల్ అండ్ ఎర్రరే చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏదైనా మిస్టేక్ వస్తే మనం చూసుకోవాలి, ఏమైనా వస్తున్నాయా అవుట్పుట్, లేకపోతే ఇట్లా రిఫ్రెష్ చేసుకొని డీబగ్ చేసుకొని చూసుకోవడము. అండ్ మనకు చాలా డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి, వాళ్ళ కమ్యూనిటీ ఉంటుంది, ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే కూడా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, చూద్దాం ఫైల్ వస్తుందేమో. ఇప్పుడైతే ఫిల్టర్ తీసాను. ఓకే, నిన్నటి ప్రాక్టీస్ చేశారా హర్షిత, కుమార్? చేశాక అయిపోయినాయి కదా పాసివ్ హైరార్కీ అందుకు. షార్ట్ ఒకటి చేయలేదు, షార్ట్ కంప్లీట్గా చెప్పలేదు కాబట్టి అది చేయలేదు. ఓకే, అది కూడా ఒక యూస్ కేసే. నిన్న మనం చేసింది కూడా మల్టిపుల్ ఫైల్స్లో డేటా లోడ్ అయింది కదా. ఓకే, అది కూడా ఒక యూస్ కేసే. ఏం డేటా డిఫాల్ట్గా ఉంటే ఓకే, బట్ సింగిల్ ఫైల్ మనం అనుకున్న సినారియోకి అది సెట్ సూట్ అవ్వదు అంతే. ఓకే, ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. నేమ్ మార్చలే కదా, అందుకే ఫిల్టర్ వచ్చేసింది. ఈ సార్ట్ అయితే ఎందుకు అవ్వట్లేదు, బట్ ఫిల్టర్ పెట్టిన తర్వాత అయితే సార్ట్ అయిపోయింది కదా. ఇది నేను ఒకసారి చూస్తాను, మనం టైం వేస్ట్ ఎందుకు. ఓకే, మనమైతే ఫిల్టర్ సినారియో అయితే చూసాము ఇప్పుడు. అండ్ కంట్రోల్ జెడ్ పెడితే మనకు ముందు వచ్చిందంతా రాదనమాట, మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి ఏదన్నా కానీ. ఓకే, డేటా ప్రివ్యూ. సో మనం ఫిల్టర్ చేసాము. అండ్ ఇప్పుడు మనం ఈ ఫైల్లో డిపార్ట్మెంట్ ఉంది, ఒక ఫైల్ ఉంది కదా. మనం ఇప్పుడు కొత్త సినారియో క్రియేట్ చేద్దాం. అండ్ మనకు మెర్జ్ అవుట్పుట్లో ఏముంది, ఫైల్ ఉంది కదా, న్యూ జాయిన్ డీటెయిల్స్. న్యూ జాయిన్ డీటెయిల్స్ ఎంప్లాయీస్కి అటాచ్ చేద్దాం అనమాట, ఎంప్లాయీస్కి. సో ఈ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను నేను. సో కొత్త కంటైనర్ క్రియేట్ చేస్తున్నాను. ఆర్గనైజేషన్, స్మాల్ లెటర్స్. ఓకే, ఆర్గనైజేషన్ లోపలికి వెళ్తే మనకి ఇన్పుట్ చేద్దాం. ఇన్పుట్లోకి మనం 2 ఫైల్స్ ఇప్పుడు లోడ్ చేయాలి. వన్ వస్తే ఎంప్లాయీ ఫైల్ మనం డౌన్లోడ్ చేస్తాం కదా, సేమ్ అదే. ఓకే, అప్లోడ్. సో మనం దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ సింపుల్గా మనం డిపార్ట్మెంట్ ఐడి యాడ్ చేద్దాం, కొంచెం కాంప్లెక్స్గా ఉండడానికి. సేమ్ డేటాని ఫిల్టర్ చేస్తే ఇప్పుడు డిపార్ట్మెంట్ యాడ్ చేస్తాం, డిపార్ట్ ఐడి. ఇప్పుడు హర్షిత డిపార్ట్మెంట్ 1. మన దగ్గర యాక్చువల్లీ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అందరికీ డిపార్ట్మెంట్స్ యాడ్ చేసేద్దాము. త్రీ 4 5
3 2 4 ఇద్దాంలేండి మరి లక్కీకి. సో మన దగ్గర 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఫైల్ సేవ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు మనం ఫైల్. ఓకే, ఇప్పుడు సేమ్ మనం కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. సిఎస్సి ఫైల్ ఓపెన్, డిపార్ట్మెంట్ ఇది అవసరం ఐడి కమా డిపార్ట్మెంట్ నేమ్ కమా, అంతే కదా, మనకి ఇవి రెండు సరిపోతాయి. ఇంకేమైనా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఐడి 1 2 3 4. ఇంకా స్క్రీన్ స్టక్ అయిపోయింది అక్క. స్ట్రక్ అయిపోయిందా? 1 minute అయితే. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది అక్క. ఓకే, 1 డిపార్ట్మెంట్ వచ్చేస్తే ఐటీ, 2 డిపార్ట్మెంట్ హెచ్ఆర్, 3 డిపార్ట్మెంట్ అకౌంట్స్. ఓకే, 4 డిపార్ట్మెంట్ వచ్చేస్తే సెక్యూరిటీ అనుకోండి. ఓకే, ఇది డిపార్ట్మెంట్. ఇంకోటి ఏదైనా రాద్దాము, ఇవ్వండి ఇంకొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ బ్లాక్ ఇక్కడ ఏ బ్లాక్లో ఉంది ఈచ్ డిపార్ట్మెంట్ అన్నట్టు అనుకోండి. ఈ డిపార్ట్మెంట్ వస్తే ఏ బ్లాక్లో, బి, సి. డేటా అనేది మనం ఇట్లా మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మన ఇష్టం, మన డమ్మీ డేటా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేస్తున్నాను నేను ఇది. ఓకే, నా దగ్గర ఉన్న ఫైల్స్లో ఇది యాక్చువల్ సిఎస్వి ఫైల్ కదా మనకు కావాల్సింది. ఇది department.csv, ఇక్కడ ఆల్ ఫైల్స్. సేవ్, మనం అప్లోడ్ చేసేద్దాము ఆర్గనైజేషన్లోకి. సో మీకు అర్థమైంది కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎంప్లాయీస్కి ఈ డిపార్ట్మెంట్ ఐడి తీసేసి నేమ్ ఇవ్వాలన్నమాట. ఇది మన టాస్క్. సో మనకి ఏం కావాలి? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఓకే, ఎంప్లాయీ శాలరీ, డిపార్ట్మెంట్ నేము అండ్ డిపార్ట్మెంట్ బ్లాక్. 1 minute. యూస్ కేస్ క్లియర్ కదా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం అనేసి. హలో, ఓకే, మనం పైప్లైన్ క్రియేట్ చేద్దాము. ఇవన్నీ పబ్లిష్ చేస్తున్నాను నేను. మనకి ఎన్ని సోర్సెస్ ఉన్నాయి? ఇప్పుడు నేను చెప్పిన టాస్క్ ఏ యాక్టివిటీ యూస్ చేసి అచీవ్ చేయొచ్చు? హలో, అన్మ్యూట్ చేసి చెప్పరా ఎవరొకరు? హలో, జాయిన్స్ యూజ్ చేయొచ్చా? ఏ యాక్టివిటీ అంటున్నా నేను, ఏ యాక్టివిటీ? మనకి ప్రజెంట్ అయితే 2 యాక్టివిటీస్ చూసాం. ఒకటి వచ్చేస్తే ఏంటి, కాపీ యాక్టివిటీ, ఇంకోటి డేటా ఫ్లో యాక్టివిటీ యూస్ చేసాం కదా. ఇప్పుడు నేను చెప్పిన డేటా ఫ్లో యాక్టివిటీ యూస్ చేసి చేయాలి కదా. క్లియర్. డేటా ఫ్లో యాక్టివిటీ క్రియేట్ చేయాలంటే డేటా ఫ్లో పైప్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో ఇక్కడ ఎన్ని సోర్సెస్ ఉన్నాయి మనకి? హలో, 2 సోర్సెస్ ఉన్నాయి అండ్ 2 డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ సోర్స్ ఏంటి? ఎంప్లాయీ సోర్స్. ఓకే, ఈఎంపి. సెకండ్ సోర్స్ ఏంటి? డిపార్ట్మెంట్. సో ఇప్పుడు నేను పారామీటరైజ్డ్ పైప్ లైన్ చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే ప్రతిసారి డేటా సెట్స్ ఎక్కువ క్రియేట్ చేసుకోవడం నాన్ సెన్స్ ఉంటుంది.
ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తారు. నేను లాస్ట్లో చెప్తే లాస్ట్లో ఒక పైప్లైన్ చేస్తే మీకు పెద్దగా గుర్తుండకపోవచ్చు. ఇప్పుడు మనం పారామీటరైజ్ కాన్సెప్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే నాన్ పారామీటరైజ్ చేద్దాం. ఎప్పుడైనా మీరు చేయాలనుకున్నాం ఫస్ట్ నాన్ పారామీటరైజ్డ్ చేసి ఒక ఫైల్ కానీ ఒక టేబుల్ కానీ వర్క్ అవుతుంది అని తెలిసినప్పుడే పారామీటరైజ్డ్కి వెళ్ళండి. ఓకే, ఎందుకంటే మనకు ఒకవేళ ఇష్యూస్ వచ్చాయనుకోండి అర్థం అవ్వదు, ఎక్కడ ఏం పోయిందో కూడా కనిపించదు అనమాట. కొన్నిసార్లు డేటా ఏడిఎఫ్ కూడా రీఫ్రెష్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అది ఎక్కడైనా రీఫ్రెష్ అయితే అక్కడే స్టక్ అయిపోతుంది అనమాట. మనము పెద్దగా గెస్ చేయలేము, మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది పైప్లైన్. సో ఈఎంపీ డేటా సెట్. టుమారో మనకు పారామీటరైజ్డ్ పైప్లైన్ చూద్దాం అనమాట. డేటా సెట్ అండ్ సిఎస్వి. ఇది ఏంటి, దీనికి ఆల్రెడీ ఉంది కదా మనకి డేటా సెట్. లేదు, సారీ లేదు. ఈఎంపీ సేమ్ లింక్డ్ సర్వీస్, ఆర్గనైజేషన్, ఇన్పుట్, ఈఎంపీ, న్యూ జాయినింగ్ ఎంప్లాయీ. ఓకే ఫైన్. సోర్స్ వచ్చేసింది, సోర్స్ 1 అయిపోయింది అనమాట. సోర్స్ 2 డిపార్ట్మెంట్. సో మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది డేటా సెట్ కూడా. ఇక్కడ ఏంటి, Gen2 CSV సేమ్ డేటా లేక్ అండ్ DEPT. ఫైల్ సిస్టమ్ వచ్చేస్తే ఆర్గనైజేషన్, ఇన్పుట్ అండ్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే, మనకి 2 డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి అండ్ మన డేటా ఫ్లో యాక్టివిటీ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రొజెక్షన్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ప్రొజెక్షన్ అయిపోయింది. మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. ప్రొజెక్షన్ లేయర్, డేటా ప్రివ్యూ చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఒక డేటా ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఒకటి చూడలేరు అనమాట. అది ప్రివ్యూ చేస్తుంది కదా, ఇంకోటి డిసేబుల్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి దీనికోసం. సో ఇక్కడ వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ వెయిట్ చేద్దాం, చూద్దాం ఒకసారి. సో సేమ్ డేటానే ఉంది. సో ఇవి రెండింటిని చేస్తా చెప్పినట్టు జాయిన్ చేయాలి. ఓకే, జాయిన్. లెఫ్ట్ స్ట్రీమ్ ఏంటి, లెఫ్ట్ ఈఎంపీ, రైట్ స్ట్రీమ్ ఏంటి, డిపార్ట్మెంట్. మనం ఏ జాయిన్ చేయాలి, ఎనీవన్ ఏ జాయిన్ చేయాలి మనం, ఫుల్ అవుటర్, ఇన్నర్, లెఫ్ట్ జాయిన్ చేయాలి. లెఫ్ట్ జాయిన్ చేయాలా. ఆర్ క్లియరా? కుమార్ లెఫ్ట్ జాయినేనా? సురేందర్ మీరు లెఫ్ట్ అవుట్ వచ్చింది. అదేలే లెఫ్ట్ అవుటర్. మీరు కుమార్ నువ్వు చెప్పు. లెఫ్ట్ అవుటర్ అండి. ఓకే, లెఫ్ట్ అవుటరే చేయాలి. ఓకే, లెఫ్ట్ ఐడి యాక్చువల్లీ ఇక్కడే వచ్చేస్తాయి మనకి ఫీల్డ్స్. ఐడి ఎంప్లాయీలో డిపార్ట్మెంట్ ఐడి ఇవ్వాలి. ఓకే, ఎంప్లాయీలో డిపార్ట్మెంట్ ఐడి ఇవ్వాలి, డిపార్ట్మెంట్ టేబుల్లో ఐడి ఇవ్వాలి. క్లియర్ కదా? సో మనం డేటా ప్రివ్యూ చూద్దాం. ఇప్పుడు మనకి ఫీల్డ్స్ రెండు అన్నీ కలిపి వచ్చేస్తాయి. సో క్లియర్, ఐడి, ఫైల్ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ ఐడి, నేమ్. ఇది వస్తే ఎంప్లాయీ ఐడి, ఇది వచ్చేస్తే డిపార్ట్మెంట్ ఐడి. కొంచెం క్లియర్. మన నేమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అని ఒకటి ఉంది కదా, దాన్ని యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఇప్పుడు సేమ్ ఐడి వచ్చినప్పుడు అది ఐడిగానే వచ్చేసింది కదా, మనకు కన్ఫ్యూజ్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి చేంజ్ చేయొచ్చు. అది చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఒక టాస్క్ అయిపోతుంది, ఇంకోటి చేద్దాం. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ మనకి ఏం కావాలి ఇప్పుడు, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ బ్లాక్ కావాలి. డిపార్ట్మెంట్ ఐడి అవసరం లేదనమాట, ఇవి 2 అవసరం లేదు మనకి, ఇవి 2 తీసేసేయాలి. అండ్ నెక్స్ట్ జాయిన్ అయితే చేసేసాము. అండ్ సార్ట్ కూడా చేద్దాం. ఓకే, క్లియర్గా ఉంటుంది సార్ట్ చేస్తే. మీరు ఇప్పుడు చూడండి, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనేసి వీళ్ళు బై డిఫాల్ట్ ఐడి ఉంది కదా, 2 ఐడీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేస్తే EMP@ID అని వస్తుంది, ఇంకోటి వస్తే DPT@ID అని వస్తుంది. సో మనం ఎంప్లాయీ ఐడితో లేకపోతే డిపార్ట్మెంట్ ఐడితో మనం ఫిల్టర్ చేస్తున్నాం. లేదులే, మనం ఎంప్లాయీ ఐడితో చేద్దాం అసెండింగ్. ఓకే, అండ్ డేటా ప్రివ్యూ చూద్దాం.
ఫైన్ కదా, ఫిల్టర్ అయిపోయినాయి, డిపార్ట్మెంట్స్ బ్లాక్స్ కూడా వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు సింక్కి సో మనం అవుట్పుట్ క్రియేట్ చేద్దాం. అవుట్పుట్ డైరెక్టరీ. ఓకే, సో మనం డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాము. సిఎస్వి పార్కే కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇదేంటి ఈఎంపి డిపిటి అండ్ లింక్డ్ సర్వీస్. ఓకే, సెట్టింగ్స్ డిఫాల్ట్ కాదు కదా మనకు కావాల్సింది, అవుట్పుట్ యాజ్ సింగిల్ ఫైల్ అండ్ సెట్ సింగిల్ పార్టీషన్. ఇక్కడ వస్తే కోట్ ఆల్, ఎన్క్లోజ్ ఆల్ వాల్యూస్ విత్ కోట్స్. అన్ని కోట్ ఆల్ పెడదాం, చూద్దాం. ఇప్పుడు మనం నేమ్ ఇవ్వాలి కదా, ఈఎంపి డిపిటి డాట్ సిఎస్వి. ఓకే ఫైన్. మ్యాపింగ్ ఆటో మ్యాపింగ్ తీసేయాలి. ఇప్పుడు మనకి ఏ ఫీల్డ్స్ కావాలో అవి మట్టుకే పెట్టుకోవాలన్నమాట. డిపార్ట్మెంట్ ఐడి అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇప్పుడు క్లియర్ కదా. మనకి ఏం కావాలి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ బ్లాక్. ఓకే ఫైన్. మనం షఫుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. కావాలంటే ఇక్కడ డిపార్ట్మెంట్ బ్లాక్ చేసుకునేసి ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ ఇస్తే అది మారిపోయి వస్తుంది. అంటే ఫీల్డ్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, అది ఏ ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. సో డేటా ఫ్లో డన్. ఈఎంపి డిపిటి. ఓకే, మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇప్పుడు ఎట్లా. ప్రివ్యూ చేయలేదు, లాస్ట్లో చేద్దాం, ప్రివ్యూ చేద్దాం. మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వర్క్ చేసుకోవచ్చు, అదే పెద్ద ఇష్యూ కాదు మళ్ళీ. ఓకే, అవుట్పుట్ అయితే ఇక్కడైతే వచ్చింది కదా, చూద్దాం. ఇంకా ఫైల్ ఒకటి జనరేట్ అవ్వాలి మనకి. అండ్ స్పెక్టికల్స్ చూస్తే మనకి టైం డ్యూరేషన్ ఎంత రన్ అవుతుంది ఏంటో తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడైతే సక్సీడెడ్ అని చూపిస్తుంది, ఇక్కడైతే ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. జస్ట్ ఫైల్ చూద్దాం. అవుట్పుట్ ఫైల్ అయితే వచ్చేసింది. వచ్చాయి కదా, సార్ట్ కాకుండా వచ్చాయి. ఓకే, ఈ సార్టింగ్ ఇష్యూ అయితే నేను క్లియర్ చేస్తాను రేపు క్లాస్లో. ఓకే, అండ్ ఐడి, నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ బ్లాక్. ఇప్పుడు 2 సోర్సెస్ని ఎలా జాయిన్ చేసి అంటే మనకు కావాల్సిన ఫీల్డ్స్ మట్టుకి ఎట్లా తెచ్చుకోవాలి ఏంటంటే అర్థమైందా మీకు? ఎవ్రీవన్ క్లియర్? క్లియర్ అక్క. ఫైన్. ఇప్పుడు మనం పార్కే ఒక కాన్సెప్ట్ తెలుసుకుందాం. మనకి ఇప్పుడు 2 ఉంటాయి. మన డేటా టైప్స్ చెప్పిన కదా ఆల్రెడీ మీకు. డేటా టైప్స్ అంటే స్ట్రక్చర్ డేటా, సెమీ స్ట్రక్చర్ డేటా అండ్ స్ట్రక్చర్ డేటా ఉంటాయి అన్నమాట. స్ట్రక్చర్ డేటా అంటే పేర్లోనే ఉంది, రిలేషనల్గా ఉండాలి. మీరు ఒకదానికి రిలేషన్ ఉండాలి, స్ట్రక్చర్డ్గా ఉండాలి. అంటే ఇప్పుడు పెయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఒక టేబుల్ ఉంది. ఓకే, ఆ టేబుల్లో మనకు కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కదా, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అండ్ కాలమ్ 4. ఇక్కడ డేటా కూడా ఉంది అన్నమాట. అండ్ 2 ఇలా, ఇది స్ట్రక్చర్డ్. ఓకే, ఇప్పుడు ఇది ఎంప్లాయీ ఐడి అనుకోండి, ఇది ఐడి, ఇది నేము, ఇది శాలరీ, ఇది డిపార్ట్మెంట్ ఐడి అనుకోండి. ఇలా చాలానే ఉన్నాయి. ఓకే, డిపార్ట్మెంట్ ఐడి, ఈ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, ఇప్పుడు ఉన్నప్పుడు సో ఎంప్లాయీ 1 ఉన్నాడు. ఓకే, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3, ఎంప్లాయీ 4. చూడండి, ఎంప్లాయీలో 1కి డేటా ఉండనివ్వండి, డిపార్ట్మెంట్ ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, సంబంధం లేదు.
డేటా అయితే ఉండాలి, నల్ అన్న ఉండాలి, జీరో అన్న ఉండాలి, ఏమైనా ఉండాలి. ఓకే, అక్కడ లేకపోవడానికంటూ ఏముండదు, ఏదో ఒకటితో ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. 2కి అంతే, డేటా అనేది ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అండ్ ఏదో ఒక వాల్యూ అన్నా ఉండాలి, లేకపోతే నల్ అన్నా ఉండాలి, జీరో కానీ ఎంటీ స్ట్రింగ్ అయినా ఏదో ఒకటి ఉంటుంది అనమాట. బట్ ఇది స్ట్రక్చర్ డేటా. ఓకే, టేబుల్ వైజ్, సిఎస్వి ఫైల్ వైజ్. సిఎస్వి ఫైల్ కూడా అంతే కదా, ఒక కాలం ఇప్పుడు డిపార్ట్మెంట్ ఐడికి ఏమంటారు 1 కార్తిక అనే ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ ఐడి ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ ఇవ్వకుండా పోతే అక్కడ నల్ వచ్చేస్తుంది, అంతేగానేసి ఆ ఫీల్డ్ ఈ కార్తికకు తీసేయలేం కదా. సో అలా ఇక్కడ డేటా సెట్స్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. అదే అన్స్ట్రక్చర్డ్ డేటాలో, సెమీ స్ట్రక్చర్డ్ డేటాలో ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, 1 2 3 4. వీళ్ళకి ఎలా అంటే ఓకే ఐడి ఉంటుంది, నేమ్ ఉంది, శాలరీ ఉంది. ఎంప్లాయీ 2కి ఐడి ఉంది, నేమ్ ఉంది, శాలరీ ఉంది, డిపార్ట్మెంట్ ఐడి ఉంది. ఓకే, ఎంప్లాయీ 3 కూడా అంతే, అది వాళ్ళ ఇష్టం అనమాట, ఎట్లయినా పెట్టుకోవచ్చు. స్ట్రక్చర్డ్గా ఉంటుంది, అలానే అదే కొంచెం సెమీ స్ట్రక్చర్డ్గా ఉంటుంది అనమాట. ఐడి, నేము, శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్, అది వాళ్ళ ఇష్టం. అంటే డేటా సెట్ వచ్చే దాని విధానం బట్టి ఉంటుంది, అది నేము, డిపార్ట్మెంట్ ఐడి ఇలా ఉంటుంది అనమాట. సో ఇది చాలా టైప్స్ ఉంటాయి. వీటిలో జేసన్ ఆబ్జెక్ట్ ఒకటి, పార్కే ఫైల్ ఒకటి, అండ్ ఫైల్ ఫార్మాట్స్. నేను ఫైల్స్ గురించి చెప్తున్నా, టేబుల్స్ గురించి కాదు. ఫైల్ ఫార్మాట్స్లో స్ట్రక్చర్ డేటా ఏంటి, సిఎస్వి ఫైల్, ఎక్సెల్ ఫైల్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, టేబుల్స్ వైజ్ చూస్తే నార్మల్గా ఎస్క్యూఎల్ టేబుల్ స్ట్రక్చర్డ్ డేటానే. ఇక్కడ చూసినారనుకోండి మీరు, ఏది సెమీ స్ట్రక్చర్డ్కి వస్తే జేసన్ ఆబ్జెక్ట్ ఫైల్ ఫార్మాట్. ఓకే, జేసన్ ఆబ్జెక్ట్ ఆ ఫైల్ ఫార్మాట్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. అండ్ పార్కే ఫైల్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా, అవ్రో ఫైల్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా, ఓఆర్సీ ఫైల్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో, మీరు ఎన్ని ఫైల్ ఫార్మాట్స్ మీద వర్క్ చేశారు అంటే మీరు చెప్పండి ఈ ఫైల్ ఫార్మాట్స్ అన్ని. పార్కే అండ్ ఇది డేటా స్టోరేజ్ కూడా విధానం డిఫరెంట్, ఒక్కొక్కటి ఒక స్టోరేజ్ ఉంటుంది అనమాట. మామూలు జేసన్ ఆబ్జెక్ట్ అయితే మాంగో డీబీ అని విని ఉంటారు మీరు పేరు. మాంగో డీబీ వచ్చి జేసన్ ఆబ్జెక్ట్ డాక్యుమెంట్స్ వైజ్ స్టోర్ అయిపోతూ ఉంటుంది అనమాట, సెమీ స్ట్రక్చర్ డేటా. అదొక డేటాబేస్, నో సీక్వెల్ డేటాబేస్, నో రిలేషన్ అనేది సరిగ్గా ఉండదు దానికి. ఓకే, అందులో జేసన్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఏంటంటే మాంగో డీబీ నుంచి వచ్చే డేటా అంతా సెమీ స్ట్రక్చర్ డేటా. ఫైల్ ఫార్మాట్ వస్తే జేసన్ ఫైల్ ఫార్మాట్. ఇప్పుడు అవి అంతా రో బేస్డ్. ఇప్పుడు ఇది ఉంది కదా, పార్కే ఫైల్ ఎలా స్టోరేజ్ అవుతుంది అంటే కాలమ్నార్ బేస్డ్, కాలం వైజ్ డేటా స్టోర్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అది నేను సపరేట్గా చెప్తాను. పార్కే ఫైల్ అంటే గుర్తుపెట్టుకుంది, అది కాలమ్నార్ ఫైల్. ఆ ఫైల్ని మనము నార్మల్గా ఓపెన్ చేసి చూడలేము. దానికి సంబంధించి పార్కే ఫైల్ అడాప్టబిలిటీ, కంపాటబిలిటీ ఉంటేనే ఆ పార్కే ఫైల్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో కనిపిస్తుంది, లేకపోతే అదంతా ఏదేదో పిచ్చి పిచ్చిగా కనిపిస్తుంది, ఆ డేటా మనకు అర్థం కాదు. అవ్రో కూడా అంతే, ఓఆర్సీ కూడా అంతే. అవ్రో, ఓఆర్సీ కూడా సెమీ స్ట్రక్చర్ డేటానే. ఓకే, అవి కూడా మనకు అర్థం కావు. సరేనా, ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా. ఇప్పుడు మనము పార్కే ఫైల్కి చూద్దాం. మనం చెప్పలేము అది సెమీ స్ట్రక్చర్డ్ ఉండొచ్చు, స్ట్రక్చర్డ్ ఉండొచ్చు, కొన్నిసార్లు స్ట్రక్చర్డ్ కూడా రావచ్చు. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, మనం ఏం చేద్దామంటే ఇది ఉంది కదా సింక్ మనం మార్చేద్దాం, జేసన్ లాగా మార్చేద్దాం. ఓకే, సో డేటా సెట్ కూడా మార్చాలి. ఓకే, ఇక్కడ కూడా మార్చితే సరిపోదు. మనం డేటా సెట్ ఏమి ఇచ్చాము, సిఎస్వి ఇచ్చాం కదా, సో ఇది కూడా మార్చాలి. కెన్ యూ ఓకే, న్యూ జేసన్ కదా, జేసన్ మనకు నార్మల్గా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ఓకే, ఫైల్ సేమ్ అవుట్పుట్, ఆర్గనైజేషన్ అవుట్పుట్. టైం అయిపోయిందా, ఓకే పర్లేదండి. ఓకే, ఇప్పుడు మనమైతే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లేదు, ఫైల్ ఫార్మాట్ మార్చాను అంతే నేను. స్ట్రక్చర్ డేటాని సెమీ స్ట్రక్చర్ సిఎస్వి మనకి సిఎస్విలో కనిపిస్తుంది కదా, నెక్స్ట్ వచ్చి జేసన్లో కనిపిస్తుంది. జేసన్ ఎలా ఉంటాయంటే బ్లాక్స్ లెక్క ఉంటాయి, ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చేస్తే కామాస్ సపరేటెడ్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఒక కాలంకి, ఒక రికార్డ్కి ఇంకో రికార్డ్కి సపరేట్ కాలమ్ ఫీల్డ్ నేమ్స్ అండ్ డేటా ఉంటుంది అనమాట. చూపిస్తాను, ఆల్రెడీ మీకు చూపించాను నేను, అది అయితే ఇటు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, జేసన్ వచ్చింది కదా, ఎడిట్. ఇప్పుడు చూడండి, ఐడి, నేమ్,
ఎందుకు ఇది సెమీ స్ట్రక్చర్ డేటాకి అంత అడాప్టబిలిటీ అంటే ఇప్పుడు ఐడి ఉంది, ఈ కార్తికకు శాలరీ లేకపోయినా కూడా పర్వాలేదు కదా, ఇది తీసేస్తే అయిపోతుంది. కార్తిక శాలరీ లేకపోవడం వల్ల లక్కీ కానీ సీత రిమైనింగ్ ఫీల్డ్స్ ఏం ఎఫెక్ట్ అవ్వవు కదా, అర్థమైందా మీకు? బట్ స్ట్రక్చర్ డేటాలో అయితే కార్తికకి శాలరీ లేకపోతే రిమైనింగ్ వాటికి కార్తికకు నల్లు పెట్టాలి కానీ శాలరీ అనే ఫీల్డ్ తీసేయకూడదు కార్తికకి. సో ఇది క్లియరా సెమీ స్ట్రక్చర్ డేటా? హలో, క్లియర్ అక్క. ఇప్పుడు మనం పార్కే కూడా చూద్దాము, పార్కే కూడా చూసి క్లాస్ ఎండ్ చేద్దాం. ఓకే, అండ్ సో పార్కే కూడా మన కొత్త ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. న్యూ పార్కెట్ ఫైల్ ఎక్కువ యూజ్ చేస్తారు, కొంతమంది పార్కెట్ అంటారు, కొంతమంది పార్కే అంటారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. సరేనా? పార్కే ఫైల్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది లెస్ స్పేస్ కన్స్యూమ్ చేస్తుంది స్టోరేజ్ చేసేటప్పుడు, కొంచెం వ్యాస్ట్ అమౌంట్, మిలియన్స్ ఆఫ్ అమౌంట్. కానీ ఇప్పుడు మనం 5-6 రికార్డ్స్తో డీల్ చేస్తున్నాం, మనకు జనరల్గా చాలా ఎక్కువ రికార్డ్స్ వస్తాయి అనమాట. మిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటా సిఎస్వి ఫైల్లో కానీ వీటిల్లో డీల్ చేయాలంటే కొంచెం కష్టం ఎక్సెల్ ఫైల్లో. సో ఎవరు రియల్ టైంలో మీకు సిఎస్వీలు ఎక్సెల్ కనిపించవు, మోస్ట్లీ పార్కే ఫైలు ఓఆర్సీ అవ్రో ఇవే కనిపిస్తూ ఉంటాయి అనమాట. కొంచెం డేటా ఉంటే సిఎస్వి ఫైల్ అంటారు. ఓకే, మోస్ట్లీ మీకు ఈ పార్కే ఫైల్సే కనిపిస్తూ ఉంటాయి. సో మనకు అవుట్పుట్, సో ఇదేంటి మెర్జ్ ఇచ్చినానా, సారీ ఆర్గనైజేషన్ అవుట్పుట్. ఓకే ఓకే, క్లియర్ కదా? అండ్ మనం సెట్టింగ్స్లో కూడా పార్కెట్ PARQUET స్పెల్లింగ్ చూడాలి ఒకసారి మళ్ళీ, PARQUET. ఓకే, క్లియర్ కదా? ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు పార్కే ఫైల్ జనరేట్ అవుతుంది అనమాట. చూస్తే మనకు అది అర్థం కాదు కొంచెం. ఓకే, పార్కే ఫైల్ చూస్తే ఫోల్డర్ వచ్చింది కదా, మనం ఫైల్ క్రియేట్ చేస్తే ఇక్కడ ఫైల్స్ అంటే బ్లాబ్స్ అనమాట. డేటా లేక్లో ఫైల్స్ అన్ని బ్లాబ్స్ లెక్క తీసుకుంటుంది. నువ్వు కాన్సెప్ట్స్ అన్నీ స్ట్రైట్గా చెప్పకపోయినా అప్పుడప్పుడు కవర్ చేస్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఇంటెన్షన్ ఏంటంటే వచ్చినప్పుడు చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది అనేసి. మళ్ళీ థియరిటికల్ ఎక్కువ చెప్పినారు అంటారు, ఫస్ట్ అంతా థియరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ప్రాక్టికల్కి వస్తే. సో ఎందుకు బోర్ కొట్టుకోకుండా మనం ప్రాక్టికల్ చెప్పేటప్పుడే చూద్దాం అన్నట్టు. ఓకే, ఇదేదో జనరేట్ అవ్వలేదు, పార్కే వచ్చింది కదా. మీరు చూస్తే ఫస్ట్ ఏదో ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది, అదేదో ప్రాసెస్ చేసుకొని మళ్ళీ పార్కే ఫైల్ క్రియేట్ చేసింది. సో అది ఇంటర్నల్గా చేసుకుంటూ పోతుంది అనమాట. ఏడిఎఫ్ వాళ్ళు అర్థమవుతుందా మీకు ఈ లాంగ్వేజ్? చూసారు ఎట్లుందో పార్కే? సో ఇలా ఉంటుంది మనకు. ఇది ఏడిఎఫ్లో డేటా లేక్లో పార్కేకి అడాప్టబిలిటీ లేదు. చూడండి, మే నాట్ బి రెండర్ కరెక్ట్లీ యాజ్ ఇట్ కంటైన్స్ అండ్ అన్రికగ్నైజ్డ్ ఎక్స్టెన్షన్స్. ఈ డేటా లెక్కి పార్కే ఫైల్ రీడ్ చేసేంత క్యాపబిలిటీ లేదనమాట. సో పార్కే ఫైల్ రీడ్ చేయాలి అంటే అది కొంచెం స్పెషల్ టూల్ అయి ఉండాలి. సో మనం అపాచీ స్పార్క్ నుంచి కానీ డేటాబ్రిక్స్ నుంచి కానీ ఏడిఎఫ్ నుంచి కూడా మనం పార్కే రీడ్ చేయొచ్చు. ఎలా రీడ్ చేయాలో నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఓకే, మనం ఒక డేటా సెట్ క్రియేట్ చేసినాం కదా, ఇది పార్కే డేటా సెట్. ఓకే, ఈ పార్కే డేటా సెట్లో నేను బ్రౌజ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్ ఇస్తున్నాను చూడండి. ఫైల్ నేమ్ ఏంటి? మన పార్కే ఫైల్ ఇస్తున్నాను. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం, డేటాని చూద్దాం. మన డేటా మనకు అది అర్థం కావట్లేదు కదా, కరెక్ట్ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది కదా కరెక్ట్గా. ఓకే, స్టార్టింగ్ వదిలేయండి, నేను స్టార్టింగ్ రేపు క్లియర్ చేస్తాను మీకు. ఓకే, ఏం మిస్టేక్ ఉంది ఏంటన్నట్టు. రిమైనింగ్ అంతా వచ్చాయి కదా, మనకి ఏం కావాలి? డిపార్ట్మెంట్ ఐడి కనిపించకూడదు, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ బ్లాక్ కనిపించాలి. సో పార్కే కరెక్ట్గా చూపించింది కదా, అంటే చూడండి పార్కే ఎక్స్టెన్షనే. సో మనకి ఇక్కడ టేబుల్ లెక్క చూపిస్తున్నారనమాట ఏడిఎఫ్ వాళ్ళు. ఇక్కడ చూస్తే మనకి డేటా లెక్కి క్యాపబిలిటీ లేదు పార్కే ఫైల్ రీడ్ చేసేంత. మన లోకల్ మన మైక్రోసాఫ్ట్ విండోస్ కూడా ఉండదన్నమాట. మీరు పార్కే ఫైల్ డౌన్లోడ్ చేస్తే అది అర్థం కాదు, ఇట్లా ఉంటుంది డేటా అంతా. ఫైన్, ఇవి క్లియరా? హలో, ఎస్ క్లియర్ అక్క. సేమ్ టాస్క్లు చేయాలి మీరు. ఓకే, నేనైతే రాసి పంపిస్తాను.
Load data Okay. from CSV to Parquet file, load data from CSV to JSON, CSV to CSV. ఓకే, ఫిల్టర్ చేయాలి అండ్ జాయిన్ చేయాలి. క్లియర్ కదా? అండ్ సురేందర్ మీరు ఎస్టర్డే జరిగిన క్లాస్ కూడా కవర్ చేసేయాలి. ఎస్టర్డే వచ్చేస్తే కాపీ యాక్టివిటీ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఆ యూట్యూబ్లో ఇప్పుడు హెచ్డి ప్రింట్ వచ్చేసి ఉంటుంది, మీరు ఒకసారి చూడండి. సరే. సరేనా? ఇప్పుడు మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా ఉంటాయి. మోస్ట్లీ మెర్జ్, కాపీ యాక్టివిటీ మెర్జ్, పసివ్ హైరార్కీ అండ్ ఫ్లాటన్ హైరార్కీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో కాపీ యాక్టివిటీ అక్కడికి అయిపోతుంది. అండ్ డేటా ఫ్లో కూడా రిమైనింగ్ ఉన్నాయి, మనం చూద్దాము. ఓకే, మనం చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. నేను కూడా అంటే ముందే ప్రాక్టీస్ చేసుకొని మీకు చూపించచ్చు. నేను అప్పుడు చేస్తే నాకు ఎర్రర్సే రావు కదా. అప్పుడు మీకు ఎర్రర్స్ వస్తే మీకు థింకింగ్ రావాలి. ఇప్పుడు మనం డేటా ఇంజనీర్గా నేను ఆలోచిస్తున్నాను కదా ఇప్పుడు, అంటే మీకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది నాకు అంతే. సో నేను డేటా ఇంజనీర్గా ఎలా